పాకిస్తాన్ మన దాయాది దేశమే అయినా ఆ పేరు వింటేనే ప్రతి భారతీయుడి గుండె రగిలిపోతుంది. పాకిస్తాన్ను లేకుండా చేయాలన్నంత కోపం వస్తుంది. ఇందుకు కారణం పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, భారత భూభాగాల ఆక్రమణకు యత్నించడం, భారత్లో మత కలహాలు సృష్టించి అశాంతి రగిల్చేందుకు యత్నించడమే. భారత సైన్యం చేతిలో 2 సార్లు 3-4 సార్లు చావు దెబ్బ తిన్నా పాకిస్తాన్ వక్ర బుద్ధి మారడం లేదు. అందుకే పాకిస్తాన్ అంటే ప్రతి భారతీయుడి గుండె రగిలిపోతుంది. అయితే అదే పాకిస్తాన్లో ఘనంగా వినాయక చవితి జరుపుకుంటారు. భారీగా భక్తులు తరలివచ్చి గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దీన్ని చూసిన పాక్ సర్కార్ గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ఖాయం. ఇంతకీ పాకిస్తాన్లో వినాయక చవితి పూజలు ఎక్కడ నిర్వహిస్తారు, ఎవరు నిర్వహిస్తారు? పాకిస్తాన్లో అట్టహాసంగా వినాయక చవితి వేడుకలు. కరాచీలో వైభవంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు. ప్రజల దైవభక్తిని చూసి పాకిస్తాన్ గుండెల్లో గుబులు. వినాయక చవితి వేడుకలను మన దేశంలో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ ఎంతో ఘనంగా జరుపుకున్నారు. భారతదేశంలో గణేష్ చతుర్థి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే ముస్లిం దేశంగా గుర్తింపు పొందిన పాకిస్తాన్లోనూ వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయంటే మీరు నమ్ముతారా? అవును, మీరు విన్నది నిజమే. మన దాయాది దేశమైన పాకిస్తాన్లో గణేష్ చతుర్థి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తాజాగా దాయాది దేశం పాకిస్తాన్లోని కరాచీలో గణేశోత్సవం ఎంతో ఉత్సాహంగా భక్తితో జరుపుకున్నారు. కరాచీ నగరం మొత్తం గణపతి బప్ప మోరియా, జయదేవ జయదేవ అనే నినాదాలతో ప్రతిధ్వనించింది. అందుకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాకిస్తాన్లోని కరాచీలో మహారాష్ట్ర సంస్థానానికి చెందిన సుమారు 1500 కుటుంబాలు ఉన్నాయి. స్వాతంత్ర్యానికి పూర్వమే 400 కుటుంబాలు కరాచీలో స్థిరపడ్డాయి. స్వాతంత్ర్యం అనంతరం దేశ విభజన జరగడంతో ఆ కుటుంబాలు పాకిస్తాన్లోకి వెళ్లిపోయాయి. నాటి 400 కుటుంబాలు ప్రస్తుతం 1500కు చేరాయి. ఈ కుటుంబాలు ఏటా అక్కడ వినాయక చవితిని ఘనంగా నిర్వహిస్తాయి. వినాయక చవితి అంటేనే మహారాష్ట్ర పెట్టింది పేరు. పాకిస్తాన్లో స్థిరపడిన మహారాష్ట్రీయులు ఏటా 2 రోజుల పాటు కరాచీలో వినాయక చవితి వేడుకలు జరుపుకుంటారు. స్వాతంత్ర్యానికి పూర్వం నుంచి ఈ ఆనవాయితీ వస్తోంది. మొదటి రోజు ఉదయం స్థానిక రత్నేశ్వర ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. అదే రోజు రాత్రి ఆలయంలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. ఆ రోజు రాత్రంతా ఆలయంలోనే ఉండి పూజలు భజనలు చేస్తారు. రాత్రంతా జాగరణ చేస్తారు. ఆటపాటలతో గడుపుతారు. సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తారు. పిల్లలు ఆటపాటలతో సంతోషంగా గడుపుతారు. గణేష్ చవితి అనగానే నూతన సంవత్సరం వచ్చినంత ఆనందంగా ఉంటుందని అక్కడి మహారాష్ట్రీయులు చెబుతారు. ఇక పండుగ 2వ రోజు మహారాష్ట్రీయులంతా భక్తి శ్రద్ధలతో వినాయకుణ్ణి కొలుస్తారు. గర్భ నృత్యం చేసుకుంటూ గణపతి విగ్రహాన్ని సమీపంలోని చెరువు వద్దకు తీసుకువెళ్లి నిమజ్జనం చేస్తారు. నిమజ్జనం కూడా మహారాష్ట్రలో జరిగిన విధంగానే ఉత్సాహంగా నిర్వహిస్తారు. శోభాయాత్రగా వెళుతారు, నృత్యాలు చేస్తారు. గణపతి బొప్ప మోరియా అంటూ నినాదాలు చేస్తారు. గణపతి నిమజ్జన సమయంలో కొంత బాధగా ఉంటుందని, అయితే మళ్లీ చవితికొస్తాడని ఉత్సాహంగా సాగనంపుతామని చెబుతున్నారు కరాచీలోని మహారాష్ట్ర కుటుంబాలు. కరాచీలోని హిందూ మహారాష్ట్ర సమాజం గణపతి బొప్పకు వీడ్కోలు పలికేందుకు గణేష్ విసర్జన్ చాలా ఉత్సాహంగా నిర్వహిస్తారు. ఈ సంవత్సరం కరాచీ డోలిఖాటాలోని గణేష్ మఠం మందిర్, బోరి కాంపౌండ్ ఏరియా, స్వామినారాయణ మందిర్, అలాగే క్లిప్టన్లోని ప్రసిద్ధ శివ మందిరంలో గణేష్ ఉత్సవాలను ఉల్లాసంగా నిర్వహించారు. పాకిస్తాన్లో మైనారిటీలుగా ఉన్న హిందువులు వినాయక చవితితో పాటు జన్మాష్టమి, దీపావళి వంటి ఇతర పండుగలను కూడా జరుపుకుంటారు. దైవభక్తి ఎక్కడైనా ఎప్పుడైనా ఒక్కటే. స్వామిపై భక్తి ఉన్నవారు శత్రుదేశమని చూడరు. ఉత్సవాలన్నీ ఘనంగా జరుపుకుంటారు. అలాగే అన్నింటికీ మూల కారణం ఆదిదేవుడు వినాయకుడి ఉత్సవాలను కూడా ముస్లిం దేశమైన పాకిస్తాన్లో ఘనంగా జరుపుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.